జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది. ఈ సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చి ప్రజల వద్ద పాలన చేయడం, ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం వల్ల చాలా బాగుంది. ప్రతిదీ మధ్య దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ పాలసీ. ప్రతిపక్ష పార్టీలు తప్పదు, మామూలు అవి ప్రతిపాటి అవి. కానీ ఆయన చేసిన గొప్ప పనులు, ఈ అమ్మఒడి కార్యక్రమం అయితేమి, ఎక్కువగా మన స్కూల్ డెవలప్మెంట్ అయితేమి, మిగతా కార్యక్రమంలో చాలా బాగుంది. ప్రజలకు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానివల్ల చాలా బాగుంది. అదే విధంగా మెయిన్ గా చేనేత కార్మికులకు కరోనా టైంలో చాలా ఇబ్బంది పడే టైంలో సంవత్సరంలో 2 టైమ్స్ 24,000 రూపాయలు డబ్బులు ఇచ్చి చేనేత వ్యవస్థను, చేనేత కార్మికులను, కళను బతికించేదానికి చాలా దోహదపడినాడు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పాలన అనేది ఎలా ఉందన్న? ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారి పాలన కూడా బాగుంది. ఆయన ఎందుకంటే రైల్వే డెవలప్మెంట్ లో బాగా ఉపయోగపడినాడు. కేంద్రంతో మాట్లాడి కొన్ని ప్రాజెక్టులు తేగలిగినాడు. అదే విధంగా శనగ రైతులకు సబ్సిడీ విషయంలో కేంద్రంతో కొట్లాడి సబ్సిడీ ఇప్పించిన ఎంపీ ఎవరంటే మన అవినాష్ రెడ్డి అని చెప్పొచ్చు. ఆయన మీద కొన్ని విమర్శలు అనేది చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే, వైఎస్ షర్మిలమ్మ గారు కానీ, వైఎస్ స్మితమ్మ గారు కానీ. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది స్పందన ఏంది? ఆ విమర్శలు ఇప్పుడు రాజకీయంగా ఈ రోజు చేస్తున్నారు తప్ప ఆయన చనిపోయిన రోజులు అయింది. ఇప్పుడు విమర్శలు చేయడం, ఆ రోజు వచ్చి షర్మిలమ్మ కానీ ఇంకొకరు కానీ విమర్శలు చేయొచ్చు. ఈ రోజు ఏదో వేరే పార్టీలోకి పోయినారు కాబట్టి ఆ పార్టీ పరంగా విమర్శలు చేయడమే తప్ప రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందేదానికి అటువంటిది ఏం లేదు. ప్రజల్లో అటువంటిది ఏం పనిచేయదు. అవినాష్ రెడ్డి గారు 3 లక్షల నుంచి 4 లక్షల మెజార్టీతో గెలుపొందేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ ఎమ్మెల్యే రాజమౌళి గారు ఉన్నారు. ఆయన పాలన అనేది ఎలా ఉందండి? ఇక్కడ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ గారి పాలన చాలా బాగుంది. ఎందుకంటే ఆయన చాలా ఫస్ట్ నుంచి కూడా బీద పరిస్థితి నుంచి వచ్చిన వ్యక్తి, బీదోళ్ళు అంటే ఏం తెలిసిన వ్యక్తి. ఎవరైనా తన దగ్గరకు వచ్చి అడిగిన వెంటనే తనకున్నే తోచినంత సాయం చేసే వ్యక్తి. కానీ అందువల్ల ఆయనకు చాలా మంచి పేరు ఉంది. అదే కాకుండా బీసీలను కూడా ఎక్కువ హక్కును చేసుకుని బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చి వాళ్ళని దగ్గర చేసుకోవడం వల్ల బీసీలు అయితే ఈరోజు చేనేత కార్మికులంతా 70% ఆయన వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎంత మెజార్టీతో గెలుపొందారు? ఆయన 30 నుంచి 40 వేల మెజార్టీతో గెలుపొందేందుకు అవకాశం.